హాయ్ గాయ్స్, మీకోసం అయితే ఒక మంచి అప్రెంటిస్‌షిప్ అయిన మంచి వేకెన్సీ అయితే తీసుకొచ్చానండి. అయితే చాలా మంచి అప్రెంటిస్‌షిప్ అండి. ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ఇది విడుదలైందండి. లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్. అసలు అప్రెంటిస్‌షిప్ అంటే ఏంటిది? అంటే ముందు తెలుసుకుందాం. అప్రెంటిస్‌షిప్ అంటే వాళ్ళ ట్రైనర్స్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకుంటారండి. ఆ ట్రైనింగ్‌లో కూడా మీరు వర్క్ చేయాల్సి అనేది ఉంటుంది. మీకు వర్క్ చేసే టైంలో ట్రైనింగ్ టైంలో మీకు స్టిఫెండ్ కూడా ఇచ్చే సాలరీ లాగా కొంత అమౌంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అది అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ చూసి బయటికి సర్టిఫికేట్ చూసి మీకు పర్మనెంట్ కూడా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందులోనే నెక్స్ట్ అందులోనే అవకాశాలు అయితే ఉంటాయండి. వచ్చేసి గవర్నమెంట్ లెవెల్ జాబ్స్ అండి. గవర్నమెంట్ లెవెల్ అప్రెంటిస్‌షిప్ అండి. తప్పకుండా అప్లై అనేది చేయండి. నేను ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నుంచి అయితే విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ చూస్తే ఒకసారి తెలుసుకుందాం టోటల్గా డీటెయిల్స్గా ఏముంటుంది ఏం లేదు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాల్సి ఉంది, ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా టోటల్గా అంతా చూసి ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చూద్దామండి. చూడండి, ఇదైతే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ వాట్స్ ఎన్ఎల్సి ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్. ఈ వీళ్ళనైతే వాళ్ళు అప్రెంటిస్‌షిప్ అయితే తీసుకుంటున్నారండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే క్యాండిడేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే ఏమేమి కావాలంటే డిసిప్లిన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో 50 పోస్టులు ఉన్నాయండి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 50 పోస్టులు ఉన్నాయి. మంత్లీ స్టిఫెండ్ 15,028 రూపీస్ వస్తాయండి. చాలా మంచి అవకాశం అంటే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది 12 months అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి 50, సివిల్ ఇంజిన్ వాళ్ళకి 17, ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ వాళ్ళకి 7, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 5, మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి 25, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి 30, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 8, పారామెసిస్ట్ వాళ్ళకైతే 5, టోటల్గా వచ్చేసి 197 వాళ్ళకి ఉన్నాయండి. ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్‌షిప్ మాత్రమే అండి. ఇంకా అంటే క్యాజువల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పోస్టులు అనేది ఉన్నాయండి. ఇది వచ్చేసి టోటల్ 197 అండి. నెక్స్ట్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిసెస్ వాళ్ళకైతే డిసిప్లిన్ వచ్చేసి కామర్స్ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకైతే 50 ఉన్నాయండి. వాళ్ళకి స్టిఫెండ్ మంత్లీ స్టిఫెండ్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు అంటే 12,524 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 40, కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి అంటే బీసీఏ వాళ్ళకి 25, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి 25, జియోలాజీ వాళ్ళకి 5, కెమికల్ వాళ్ళకి 8, మైక్రోబయాలజీ వాళ్ళకి 2, మొత్తం 155 ఉన్నాయండి. చాలా మంచి అవకాశం అండి. డిగ్రీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిసెస్ వీళ్ళకైతే ఉన్నాయండి. టోటల్ 153 ఉన్నాయి. టోటల్ ఒకసారి చూసుకొని నేను బయోలో అనేది లింక్ కూడా పెడతాను, తప్పకుండా చూడండి, తప్పకుండా అప్లై అనేది చేయండి. ఇంకోటండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేయండి. మీ దగ్గర నుంచి అయితే నేను ఒకటే కోరుకుంటున్నానని, ఒక చిన్న లైక్తోనైతే నన్ను సంతోషపెట్టగలిగితే సర్ప్రైజ్ చేసుకోవచ్చు కదండి. ఎందుకండి అలా చేస్తారో? చాలా మంచి మీ గురించి చాలా జెన్యూన్ అయినటువంటి జాబ్స్ నోటిఫికేషన్ మీకోసం అయితే నేను తీసుకొస్తున్నాను. చాలా అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. చిన్న సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఓకే, వాళ్ళకైతే మినిమల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంత ఉండాలంటే కేటగిరీ 1 అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఏదైనా బీటెక్ చేసి ఉంటే సరిపోతుందండి. బీటెక్ వాళ్ళు ఇంకా ఏదైనా ఏ గ్రూప్స్ వాళ్ళైనా ఓకే, ఏ గ్రూప్స్ వాళ్ళకైనా అందరికీ కూడా జాబ్స్ అప్రెంటిస్‌షిప్స్ అనేవి ఉన్నాయి. అది ఒకసారి చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ 2 వాళ్ళకి, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకైతే బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీలో కూడా అన్ని గ్రూప్ వాళ్ళకైతే ఉన్నాయండి జాబ్స్, వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. టెక్నీషియన్ అప్రెంటిసెస్ వీళ్ళకి కూడా బీటెక్ చేసి ఉంటే, వాళ్ళు డిప్లొమా కానీ వాళ్ళు చేసి ఉన్నా కూడా వీళ్ళకి కూడా జాబ్ ఉన్నాయి కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ అదర్ ఎలిజిబిలిటీస్ అంటే రిక్వైర్మెంట్స్. అదర్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు అప్లై చేస్తారు కదా, వారు బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ వారు ఏ ఇయర్లో నుంచి ఏ ఇయర్ వరకు పాస్ అయి ఉండాలి అనేది వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ అనేది చేశారు. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ క్వాలిఫై ఎగ్జామ్ ఇన్ 2020, 21, 22, 23, 24 ఈ ఇయర్స్లో వాళ్ళైతే పాస్ అయిన వాళ్ళు, ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ అయితే చేశారండి. ఇంకోటి, క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ప్రెజెంట్లీ అండర్గోన్ అప్రెంటిస్‌షిప్. వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా వేరే అప్రెంటిస్‌షిప్ వాళ్ళకైతే చేస్తూ అనేది ఉండొద్దండి. వాళ్ళు కొత్తగా ఫ్రెషర్స్ గానే ఉండాలన్నమాట. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 year మోర్ ఎనీ జాబ్. మీకైతే ఎక్స్పీరియన్స్ అనేది ఏమి ఉండొద్దండి 1 year కంటే, అలా అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సేమ్ అండి. అలా ఇగో 1/4/2024 నుంచి ఏజ్ లిమిట్ వచ్చేసి ఏం లేదండి. వీళ్ళకైతే వచ్చేసి మీరు అంటే ఈ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఎవరైనా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనండి, తప్పకుండా అప్లై అనేది చేయండి. తప్పకుండా చాలా మంచి అవకాశం అండి. ఇదే మా అప్రెంటిస్‌షిప్ అంటే మీకు వాళ్ళ స్పెసిఫిక్ దగ్గర మీకు అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్లో మీకు స్టిఫెండ్ కూడా మీకు అనేది ప్రొవైడ్ చేస్తారు. చాలా ఈజీగా ఉంటుందండి వర్క్, అంతేముండదు. ఎన్ఎల్సి ఇండియా అంటే చాలా మంచి కంపెనీ అండి. చాలా తర్వాత మీకు
పర్మనెంట్ కూడా అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్ అప్టెండ్ క్యాండిడేట్ బ్యాచిలర్ డిగ్రీ. వాళ్ళు డిగ్రీలో ఎలాంటి పర్సెంటేజెస్ వచ్చినా ఆ పర్సెంటేజ్ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకైతే మెరిట్ లిస్ట్ని తీసి వాళ్ళకైతే ప్రొవైడ్ అనేది చేస్తారండి. ఎలాంటి ఎగ్జామ్స్ కానీ ఎలాంటిదంటే ఏముండదండి. తప్పకుండా మీరు అప్లై అనేది చేయండి. పర్సెంటేజ్ ఎవరికైతే బాగుందో మీకు వస్తుంది అనిపిస్తుందో వాళ్ళైతే అప్లై అనేది చేయండి. ఓకేనండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్కి వచ్చేసరికి నేను బయోలో లింక్ అనేది పెడతానండి. వెబ్సైట్ ద్వారా మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఓపెన్స్ ఎప్పుడు అంటే 19th ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2 వరకు అయితే ఓపెన్ అయితే ఉన్నాయండి. ఆ 19/8/2024 నెక్స్ట్ సెప్టెంబర్ 2 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఎలా అప్లై చేయాలి ఏం లేదని ఒకసారి కామెంట్ పెడితే నేను ఆ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది వీడియో కూడా నేను ఇంకోటి కూడా అప్లోడ్ అనేది చేస్తానండి. మీకు కావాలనిపిస్తే ఒకసారి కామెంట్ ద్వారా నాకు చెప్పగలరు. ఓకేనండి. మీకైతే ఈ సర్టిఫికేట్స్ కూడా ఎస్ఎల్సి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, డిగ్రీ కానీ డిగ్రీ చేస్తుంటే డిగ్రీ సర్టిఫికేట్, నెక్స్ట్ మీకు ఫోటో, నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నేను బయోలో అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా రిపోర్టింగ్ జాయినింగ్ డేట్ వచ్చేసి తొందరగానే ఇచ్చేస్తానండి. సెలక్షన్స్ వచ్చేసి 27/9/2024 అనేది ఇచ్చేస్తారు. సెలక్షన్స్ అయిపోతారు. సెప్టెంబర్ 30 నుంచి అయితే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. మీరు చూస్తున్నారు చందు ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్.